జర్నలిస్టులకు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ఢిల్లీ దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వ్యవహారాలు, అవినీతి, అక్రమాలపై వార్తలు రాసే లేదా ప్రసారం చేసే జర్నలిస్టులకు భావ ప్రకటన స్వేచ్ఛ, పాత్రికేయ స్వేచ్ఛ రాజ్యాంగపరంగా రక్షణ కల్పిస్తాయని కోర్టులు పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. పెన్ను పట్టి వార్తలు రాసే ప్రింట్ మీడియా జర్నలిస్టుల నుంచి వీడియో కెమెరాతో ప్రజలకు సమాచారం అందించే ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రతినిధుల వరకు ప్రజా ప్రయోజన అంశాలను వెలుగులోకి తీసుకురావడంలో పాత్రికేయుల పాత్ర కీలకమని న్యాయస్థానాలు పేర్కొంటున్నాయి. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు లేదా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారుల అవినీతి అక్రమాలపై నిజానిజాలను పరిశీలించి ఆధారాలతో వార్తలు ప్రచురించడం లేదా ప్రసారం చేయటం మాత్రమే కాకుండా జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదని సుప్రీంకోర్టు గతంలో పలు తీర్పుల్లో స్పష్టం చేసింది. అయితే వార్తా కథనంలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం, పరువు నష్టం లేదా చట్టవిరుద్ధమైన అంశాలు ఉన్నట్లయితే వాటికి వర్తించే చట్టపరమైన పరిణామాలు వేరుగా ఉంటాయి. ప్రింట్ మీడియా, శాటిలైట్ ఛానల్, యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లలో పనిచేసే జర్నలిస్టులపై కేసులు నమోదు చేసే విషయంలో కూడా చట్టపరమైన నిబంధనలు పోలీసులు పాటించాల్సి ఉంటుంది. కేవలం ప్రభుత్వాన్ని లేదా ప్రజాప్రతినిధులను విమర్శిస్తూ వార్తలు ప్రసారం చేశారనే కారణంతో జర్నలిస్టులపై క్రిమినల్ చర్యలకు దిగటం భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమయ్యే అవకాశం ఉందని న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. అయితే జర్నలిస్టు సంఘాలకే కేసులపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఏ కేసైనా 7 రోజుల్లో సంఘాలే పరిష్కరించాలి, పోలీసులపై వేటు తప్పదు అనే ప్రచారంలో ఉన్న అంశాలకు అధికారిక సుప్రీంకోర్టు తీర్పు ఆధారం ఉందా అనే విషయాన్ని నిర్ధారించుకోవాల్సి ఉంది. జర్నలిస్టులకు రాజ్యాంగపరమైన రక్షణ ఉన్నప్పటికీ పోలీసు దర్యాప్తు లేదా న్యాయపరమైన చర్యలను పూర్తిగా జర్నలిస్ట్ సంఘాల నిర్ణయానికి అప్పగించే సాధారణ నిబంధన సుప్రీంకోర్టు విధించిందని చెప్పడం సరియైంది కాదు. ప్రజా ప్రయోజనం కోసం నిర్భయంగా పనిచేసే పాత్రికేయులకు చట్టపరమైన రక్షణ కల్పించడంతో పాటు వార్తల్లో వాస్తవాలను నిర్ధారించడం, బాధ్యతాయుతమైన జర్నలిజం పాటించడం కూడా అయితే అంతే ముఖ్యమని న్యాయ నిపుణులు చెబుతున్నారు.